ఇది ఒక రాజీనామా కథ కాదు, విద్యను కాపాడాలనే తరం గళం. కొన్ని ఉద్యమాలు ఒక డిమాండ్తో మొదలై ఒక నిర్ణయంతో ముగిసిపోతాయి. కానీ కొన్ని ఉద్యమాలు సమాజంలోని లోతైన గాయాలను బయటపెడతాయి. ప్రశ్నపత్రాల లీకేజీతో మొదలైన విద్యార్థి యువజన ఉద్యమం అలాంటిదే. అమాయక విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఘటన దేశాన్ని కుదిపేసింది. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడం ఈ పోరాటానికి తొలి ఫలితం. కానీ ఇది ముగింపు కాదు, ఒక కొత్త ప్రశ్నకు నాంది. ఢిల్లీ వీధుల్లో వేలాది మంది యువత శాంతియుతంగా తమ హక్కుల కోసం నిలబడినప్పుడు వారిని ఎదుర్కొన్నది ప్రజాస్వామ్య సంభాషణ కాదు, లాఠీలు, బాష్పవాయువు, బెల్లెట్ గన్లు. అయినప్పటికీ ఉద్యమం హింస వైపు మళ్లలేదు. సంయమనమే తమ బలమని విద్యార్థులు నిరూపించారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, సామాన్య ప్రజలు అండగా నిలవడం ఈ ఉద్యమానికి మరింత శక్తినిచ్చింది. కార్పొరేట్ మీడియా ఈ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రజల చేతుల్లోని సోషల్ మీడియా వాస్తవాలను దేశమంతా చేరవేసింది. అధికార ప్రచారాన్ని మించి ప్రజల స్వరం ఎంత శక్తివంతమో ఈ ఉద్యమం మరోసారి చూపించింది. అయితే అసలు ప్రశ్న ఒక వ్యక్తి రాజీనామా గురించి కాదు. నీట్, క్యూట్ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, నూతన విద్యా విధానం NEP 2020 పేరుతో విద్యను కేంద్రీకరించడం, కార్పొరేటీకరించడం, రాష్ట్రాల పాత్రను కుదించడం ఇవే విద్యార్థుల అసంతృప్తికి మూలాలు. విద్య హక్కా లేక మార్కెట్ వస్తువా అనే ప్రశ్న ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. ఈ ఉద్యమం మరో వాస్తవాన్ని కూడా దేశానికి గుర్తు చేసింది. నిరుద్యోగం, అవకాశాల కొరత, భవిష్యత్తుపై అనిశ్చితి యువతను తీవ్ర ఆందోళనల్లోకి నెట్టాయి. అందుకే కుల, మత, ప్రాంత భేదాలను దాటి విద్యార్థులు ఒక్కటయ్యారు. ఇది కేవలం పరీక్షలపై పోరాటం కాదు, సమాన అవకాశాల కోసం, గౌరవప్రదమైన భవిష్యత్తు కోసం సాగిన ఉద్యమం. ఈ పోరాటంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు తొలి నుంచే విద్యార్థులకు అండగా నిలిచి పార్లమెంట్ మార్చి నుంచి దేశవ్యాప్త నిరసనల వరకు ప్రత్యక్ష పాత్ర పోషించింది. గాయపడిన ఉద్యమకారులకు సహాయం చేయడం నుంచి ప్రజల్లో సంఘీభావం పెంపొందించడం వరకు బాధ్యతగా వ్యవహరించింది. Amit Shah Mohan Begat government. That is how we do it. RSS chief also is a very interesting chance in running this government. They are ignoring democratic votes. Hundreds of thousands of children of our society, they go and appear for various entrance examinations. Under Narendra Modi and Amit Shah, now the whole world knows they have reduced their business. Lot of corruption has been discovered. So very genuine demand is being made by. I fully support the cause, justified cause of students and youth of India who are assembling here. Our main demand is to resign Dharmendra Pradhan as is unfit for education minister who is responsible for the leakage of NEET exam paper and 25 lakh youngsters into deep crisis. ఒక మంత్రి రాజీనామా చరిత్రను మార్చదు, కానీ ప్రజల ఐక్యత మాత్రం చరిత్రను మలుస్తుంది. అందుకే ఈ ఉద్యమం ఎన్టీఏ రద్దు, NEP 2020 ఉపసంహరణ, కేంద్రీకృత ప్రవేశ పరీక్షల పునర్విమర్శ, విద్యకు అధిక బడ్జెట్, ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ, పోలీసు దౌర్జన్యాలపై చర్యలు వంటి డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగాల్సిన అవసరముంది. పేపర్ లీక్స్, స్కామ్స్, corruption, irregularities,
will be obliterated. 2 साल पहले बोला था. It has actually gone up. The magnitude has grown. Same thing is being repeated by the minister when he brought a amendment on the floor of the house. విద్యను అధికారానికి కాదు, సమాజానికి చెందిన హక్కుగా నిలబెట్టాలనే సంకల్పమే ఈ ఉద్యమమిచ్చిన అసలైన సందేశం. ఒక రాజీనామా దాని విజయానికి గుర్తు కావచ్చు, కానీ విద్యా వ్యవస్థలో ప్రజాస్వామ్య మార్పు వచ్చినప్పుడే ఈ పోరాటం తన పూర్తి అర్థాన్ని సంతరించుకుంటుంది.